నోరు ముయ్యే. ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్. చంపేస్తా. ప్లీజ్ చంపేస్తా. వదిలేయండి. ఎందుకు ఇలా కట్టేస్తున్నారు? ప్లీజ్ మీకు దండం పెడతా. నోరు మూసుకుంటావే. పదా పదా. ఇక్కడ ఇవ్వని అనుమానం రాదంటావా? అరే గీ జాగా బ్రహ్మదేవుడు కూడా తెలియదు. బేఫికర్ గా ఉండు, భయపడక్. అరే నిన్నెవడు తెచ్చిపెట్టిందంటే ఏం లేదు, అన్ని ఫోనే మాట్లాడేసి పెట్టు అనేసి అన్నట్టుందేమరా. మరి దాని మొగుడికి వాళ్ళేమన్నా ఫోన్ చేసి ఏమన్నా చెప్పుంటారంటావా? రే నాకు మాత్రం అంత గోల్మాలకే కొడుతుందిరా. గదంతా మనకెందుకురా, దాని మొగుడు నెంబర్ అయితే మనకిచ్చింది, డీటెయిల్స్ అంతా చెప్పింది. అవతల కొడుకులు ఏమడితే మనకెందుకు? ఆని పెళ్ళమైతే మన దగ్గర ఉంది, మనకు కావాల్సింది అడుగుదాం అంతే. ఇయ్యకపోతే ఎట్లా? అబే ఊకబే అన్ని అపశకన మాటలు. సరే సరే జర మంచిగా ఆలోచించు. ఓకేరా. గదంతా నేను చూసుకుంటా. ఇచ్చాడనుకో పంచుకుందాం, ఇలేదనుకో ఉంచుకుందాం. అయ్యా ఏం మాట్లాడుతున్నావురా? సరే అదే వదిలేద్దాం అంటున్నా. సరే సర్లే ఒకసారి ఎత్తి మాట్లాడు, మళ్ళీ చేయరు. నిజానికి ఇంకా ఫోన్ ఆఫ్ చేయాలి మర్చిపోయినా. అయినా నీకోసం ఎత్తుతా. హలో రఘు మాట్లాడుతున్నాడా? ఎస్ రఘునే. నేను చెప్పేసి చక్కగా ఇను. నీ పెండ్ల మా దగ్గర ఉంది. ముందెత్తికెళ్ళిపోయిన వాళ్ళకి మాకు సంబంధం లేదు. మేమలగ లెక్క. అర్థమైందా? ఎవడా నువ్వు? ఉన్నదే మాట్లాడుతున్నా, కావాలంటే తెలుసుకుని మాట్లాడు. మళ్ళీ ఫోన్ చేస్తా. ఏం మాట్లాడుతున్నావు? హలో 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 ఏమైంది? ఎవరు? జస్ట్ మినిట్ ప్లీజ్, వన్ సెకండ్. రే ఎంత హుషారుగా మాట్లాడుతున్నావురా. ఏమనుకున్నారా మామా? సంధ్య అర్జెంట్, ఆఫీసర్ కాల్ చేసి ఆఫీసర్ ఏదో ప్రాబ్లం అయిందంట, అర్జెంట్ గా రమ్మంటున్నాను. పదా నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. ఈ టైంలోనా? ఇంట్లో రానని చెప్పాను రఘు. ప్లీజ్ సంధ్య అర్థం చేసుకో, ఏదో చెప్పు. లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం, ప్లీజ్ జల్దీ నడు. సరే బాయ్. హలో, నేను చెప్పిన ప్లేస్ పోయినావారా? ఇప్పుడు నా భార్యని ఏం చేయకండి ప్లీజ్. నకరాలు చేసినావు అనుకో నీ పెండ్లం నీకు దక్కదు. ప్లీజ్ నా భార్యను వదిలేయండి, మీకేం కావాలని ఇస్తాను ప్లీజ్. ఏం కావాలో ఏం చేయాలో మాకు తెలుసు. మళ్ళా కాల్ వచ్చే వరకు వెయిట్ చేయి. అప్పటి వరకు హుషారు లెక్కలు చేసినావు అనుకో నీ పెండ్లం బాడీ నీ గాడిలో ఉంటది. సమజైందా? హలో 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 హలో